హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ప్రాన్స్ కర్రీ అయితే చేయబోతున్నాను. ఈ రెసిపీ నేను మా అత్తమ్మ దగ్గర అయితే నేర్చుకున్నానండి. చాలా బాగా చేస్తారు, ఎక్కువ గ్రేవీగా ఉంటుంది. ఎలా చేయాలో చూపించేస్తాను. ముందుగా రొయ్యల్లో ఉప్పు నిమ్మరసం వేసి వాటర్లో ఒక 2-3 సార్లు బాగా కడగాలండి. నిమ్మరసం వేయడం వల్ల నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. నేను ఇక్కడ 1 కేజీ రొయ్యల వరకు తీసుకున్నాను. కడిగిన రొయ్యల్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఈ రొయ్యల్లో 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ రొయ్యల్ని ఉడికించుకుందాము. వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసము ఆనియన్స్ని అయితే కట్ చేసుకుందాము. నేను ఇక్కడ 3 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే తీసుకున్నాను. అలాగే 5 నుంచి 6 మిర్చీల వరకు తీసుకున్నాను. నేను ఇక్కడ 1 కేజీ రొయ్యలు తీసుకున్నాను కాబట్టి ఒక 5 టొమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 5 స్పూన్స్ ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఉడికించుకున్న రొయ్యల్ని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల రొయ్య అనేది టేస్ట్గా ఉంటుందండి. ఈ రొయ్యల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్న రొయ్యల్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టొమాటోస్ని కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూసి వేసుకోండి. ఆల్రెడీ మనం రొయ్యలు కుక్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్, పసుపు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ కారం వేసుకుందాము. వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపి మూత పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకుందాము. 2 మినిట్స్ తర్వాత మూత తీసి మరొకసారి మొత్తం అంతా కలిపి మనం ఉడికించుకొని ఫ్రై చేసుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసేద్దాము. 5 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.